బిగ్ బాస్ 8 కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. అదేవిధంగా కంటెస్టెంట్స్ లో ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కారణంగా బిగ్ బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతేడాది కామన్ మ్యాన్ కేటగిరీలో భాగంగా పల్లవి ప్రశాంత్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇక ఆయన హౌస్లోకి కాస్త సింపతి డ్రామాలు కూడా ప్లే చేస్తారు. రైతు బిడ్డనని, అలాగే తాను గెలిచిన డబ్బు మొత్తం రైతులకే ఇస్తారంటూ సింపతి ప్లే చేయడంతో కప్పు గెలిచారు. ఇక పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడంతో ఆయన అభిమానులు బయట చేసిన హంగామా మామూలుగా లేదు. ర్యాలీ వద్దని పోలీసులు చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున ర్యాలీ చేయటమే కాకుండా ప్రైవేట్ ప్రభుత్వ వాహనాల ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఈయనపై కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు. ఇక ఈయన గెలిచినప్పటికీ తనకొచ్చిన డబ్బును మాత్రం రైతులకి పంచలేదు. ఇప్పటి వరకు కేవలం 1.20 లక్షల రూపాయలు మాత్రమే పంపిణీ చేసి ఇచ్చిన మాట కూడా తప్పారు. ఇలా పల్లవి ప్రశాంత్ కారణంగా బిగ్ బాస్ ఇమేజ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ ఘటన కారణంగా వచ్చే సీజన్ నుంచి ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాలలో ర్యాలీలు చేయకూడదని, వారు సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోవాలని రూల్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ లాగా కామన్ మ్యాన్ కేటగిరీలో సామాన్య వ్యక్తుల్ని హౌస్లోకి పంపించకూడదు అనే నిర్ణయానికి కూడా బిగ్ బాస్ వచ్చారని తెలుస్తోంది. ఈయన చేసిన పని కారణంగా బిగ్ బాస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున డ్యామేజ్ ఏర్పడింది. తద్వారా ఇకపై అలాంటివి జరగకూడదు అన్న ఉద్దేశంతోనే నిర్వాహకులు కామన్ మ్యాన్ కేటగిరీలో సామాన్యులకి అవకాశం కల్పించలేదట. త్వరలో ప్రసారం కాబోతున్న సీజన్ 8 కార్యక్రమంలో కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరూ పాల్గొనటం లేదని తెలుస్తోంది.